మొదటి ప్రాఫెసీ, మొదటి వాగ్దానం ఏమో సౌలు రాజ్యం ఉండదు. రెండో వాగ్దానం దావీదు రాజ్యం స్థిరపరచబడుతుంది. అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది. సౌలు రాజ్యం స్థిరపరచబడుతుంది, దావీదేమో అరణ్యంలో పిచ్చోళ్ళగా పరిగెడుతున్నాడు. దీన్ని మీరు ఏమంటారు? మనం ఏమంటాం దీన్ని? వాగ్దానాలు ఏంటి, జరుగుతున్నది ఏంటి? అప్పుడు మనకేమొస్తుంది? ఫ్రస్ట్రేషన్. వాగ్దానం చెప్పింది ఎవరు? దైవజనుడైన సమూయేలు ఒక్క మాట కూడా తప్పిపోలేదంట. వాగ్దానాలు నెరవేర్పు చూడకనే మరణించాడు సమూయేలు. కానీ బైబిల్లో వాగ్దానాలు నెరవేరని ఫ్రస్ట్రేట్ అయినట్టు గాని, బాధపడ్డట్టు గాని, చింతించినట్టు గాని సమూయేలు జీవితంలో ఎక్కడ మనము చూడము. నోవేర్. వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. నా ప్రాణం పోయిన మరణం కూడా వాగ్దానాలని ఆపలేదని నమ్మాడు. ఎవరండి? సమూయేలు. నెవర్ హి వాజ్ అ షేకెన్ మ్యాన్, అన్షేకెన్ మ్యాన్ ఆఫ్ గాడ్. వాగ్దానం నమ్మాడు, అసలు కలవరపడలేదు. చూడండి, ఆలస్యం అయితే పర్వాలేదు, అవసరమే లేదు. ప్రతిరోజు పరిగెత్తి ప్రతిరోజు జరగాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని టైంలో ఒక్క మాట నువ్వు ఇదే చూపిస్తే ఆ రేంజే వేరు.